బేబక్క గారు అంటే ఆర్జీవి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. మీరు వినే ఉంటారు. అంటే సెలబ్రిటీలు కార్‌లలోనే వస్తారు. ఆన్ రోడ్ ఎక్కువగా రారు. రోడ్‌లో ఉండే సామాన్యుల్ని కుక్కలు కరుస్తున్నాయి అని చెప్పి కూడా అంటున్నారు కదా! సో, సామాన్య ప్రజలకే ఇబ్బంది అంటున్నారు కదా! సో, యాజ్ ఎ సెలబ్రిటీగా మీరేం చెప్తారు? ఆర్జీవి గారంటేనే కాంట్రవర్సీ. ఆయన అలాగే మాట్లాడతారు. మనం దాన్ని పట్టుకుని డిస్కస్ చేయడం కూడా నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఇట్స్ నీడెడ్. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో అంతమంది ఢిల్లీలోనే కాదు చాలా ఊర్లో ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళందరూ సెలబ్రిటీసా? నార్మల్ పీపులే కదా! మేము స్పందించాం కాబట్టి ఆయన అలా కామెంట్ చేస్తున్నారు. ఆయన అలా కామెంట్ చేశారు కాబట్టి నేను ఇలా కామెంట్ చేస్తున్నాను. మీరు ఇందులో మాత్రం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు కూడా అక్కడ కూర్చొని ఇలాంటి కామెంట్లు చేయడం అస్సలు కరెక్ట్ కాదు. నేనైతే దీన్ని 2 స్టెప్స్గా అంటాను. వన్ ఈజ్ ఒక్కొక్క లొకాలిటీలో డాగ్స్ని ఫస్ట్ మనం వ్యాక్సినేట్ చేయాలి. అప్పుడు రేబీస్ అనే జబ్బు వచ్చింది, ఇలా చనిపోతున్నారు అని అంటున్నారు కాబట్టి ఫస్ట్ డాగ్స్ని పట్టుకుని వ్యాక్సినేట్ చేసి టూ మెనీ డాగ్ పాపులేషన్ అవ్వకుండా వాటికి సరైన మెథడ్స్ టు కంట్రోల్ పాపులేషన్ చేసి దాని తర్వాత వాటి లొకాలిటీలో వాటిని వదిలేయడం అనేది నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు హెల్ప్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ వాటర్ టు ఆల్ కమ్యూనిటీ యానిమల్స్. దీంతో పాటుగా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా మానవత్వంతో కొంచెం ఎంపతితో గవర్నమెంట్ ప్రతిరోజు వచ్చి వాటి వెనకాల చేయలేదు. సో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వాటర్ ఆర్ ఫుడ్ ఫెసిలిటీస్లో మనం కొంచెం ఆ డాగ్స్కి ఫుడ్ వేయడం అండ్ వాటర్ వేయడం అది మనం చూసుకోవాలి. ఇలా చేస్తే హ్యాపీ డాగ్ ఏ రోజు కడవదు. ఇప్పుడు ఇది ఉంది, ఇది మేము బాగా చూసుకుంటున్నాం కాబట్టి ఇది వచ్చి మిమ్మల్ని కరిచిందా? కరవలేదు. ఎందుకంటే ఇది హ్యాపీగా ఉంది. అవి ఆకలితో దప్పికలతో ఎప్పుడు ఎవరు కొడతారో వాటికి తెలీదు. అలాంటి వాతావరణంలో ఉన్న కుక్కని గబ్బాలని ఇలా మీరు చేయొత్తునా అదేదో చంపేస్తున్నాం అనుకుని కరవపోతాయి. సో వాటిని సంతోషంగా చూసుకుంటే మన జోలికి ఎందుకు వస్తాయి? ఒక్క పూట ఫుడ్ పెడితే అది సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుంది కుక్క. మనకన్నా అవి చాలా చాలా గ్రేట్ ఇంపాక్ట్ చెప్పాలంటే విశ్వాసంతో. సో ఈ మెథడ్తో ఇలా డాగ్ పాపులేషన్ని కొంచెం కంట్రోల్ చేస్తూ మళ్ళీ తిరిగి లొకాలిటీలో వాటిని వదిలేసి వాటికి తగిన ఫుడ్ అండ్ వాటర్ కనీసం కొన్ని ప్లేసుల్లో ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి కొంచెం చిన్న షెడ్స్ లాగా వేయడం. కొంతమంది ఆ డాగ్స్ వచ్చి షెల్టర్ తీసుకున్నా కూడా తరిమేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఈ వానాకాలంలో వాటికి కొంచెం షెల్టర్ ఇచ్చి మనం కొంచెం మానవత్వంతో మసులుకుంటే ఈ సమస్యే ఉండదు. థ్యాంక్ యూ.